ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ సప్తమోऽధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. 19వ శ్లోకం. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సమహాత్మా సుదుర్లభః. జ్ఞాని కావాలంటే ఒక జన్మ సరిపోదు, ఎన్ని జన్మల తరువాత కానీ జ్ఞాని కాలేడు. అటువంటి జ్ఞానికి ఈ ప్రపంచం అంతా వాసుదేవమయం అవుతుంది. అటువంటి వాళ్ళు ఉండటం చాలా దుర్లభం, అరుదుగా ఉంటారు. మనం ఇంతకుముందు ఎన్నో జన్మలు ఎత్తి ఉంటాం. ఆ పుణ్యజన్మ ఫలితంగానే మానవ జన్మ వచ్చింది. కానీ ఎవరూ మరలా జన్మ లేకుండా ముక్తి కొరకు ప్రయత్నం చేయటం లేదు. కొంతమంది ఇహలోక సుఖాలు భోగాలు అనుభవించటం కొరకు ఆరాటపడుతుంటే, మరికొంతమంది స్వర్గలోక సుఖాల కొరకు యజ్ఞాలు యాగాలు చేస్తున్నారు. ఇంకా కొందరు వచ్చే జన్మ నుంచి రావాలని మరో మంచి జన్మ కోసం ఆరాటపడుతున్నారు. ఆ మానవుల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ జనన మరణం చక్రం నుంచి ముక్తి కొరకు ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో జన్మలో కొద్ది కొద్దిగా పుణ్యం సంపాదించుకుంటూ పోగు చేసుకుంటూ జ్ఞానం సంపాదించుకొని గత జన్మ వాసనలు పోగొట్టుకుంటూ తుదకు పరమాత్మకు తనకు భేదం లేదు అనే స్థితికి చేరుకుంటారు. అప్పుడు సర్వం పరమాత్మమయంగా కనిపిస్తుంది. కాబట్టి ఆత్మజ్ఞానం రావటానికి ఎన్నో జన్మలు ఎత్తాలి. ఆయా జన్మల్లో కొద్ది కొద్దిగా జ్ఞానం సంపాదించుకోవాలి. పురుష ప్రయత్నం చెయ్యాలి, సాధన చెయ్యాలి. అప్పుడే ముక్తి వస్తుంది. అటువంటి వాళ్ళు ఎక్కడో ఒకరు ఉంటారు. కాబట్టి అందరూ ప్రయత్నం చెయ్యాలి. లక్షల్లో ఒకడికి వచ్చే లాటరీ టికెట్టే ఆ లాటరీ తనకు తగులుతుంది అనే ఆశతోనే కదా అది కొంటాం మనం. ఆ ముక్తి నాకే వస్తుంది అని ముక్తి కొరకు ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ఆ ముక్తి మనకే వస్తుంది అని అనుకోవాలి. ఇక్కడ ఒక చిన్న సందేహం వస్తుంది. అబ్బో, ఎన్ని జన్మల తర్వాత వచ్చే ముక్తి కోసం ఇప్పటి నుంచే ఎందుకబ్బా ఈ తాపత్రయము, దండగా అని చేతులు పుడుచుకొని కూర్చోకూడదు. ఎందుకంటే ఎప్పుడో 21 సంవత్సరాలకు వస్తే ఇంజనీరింగ్ డిగ్రీ ఇప్పటి నుంచే చదవటం ఎందుకు అని మనమేం ఊరకు కూర్చోలేదు కదా. 5వ సంవత్సరం నుంచే ఏబిసిడీలు చదువు మొదలు పెట్టాం కదా. 1వ క్లాస్ నుంచి ఐఐటి కోచింగ్ ఇచ్చే స్కూళ్ళు కూడా ఇప్పుడు బాగానే ఉన్నాయి కదా. ఇది అలాగే అనుకోవాలి. ఇప్పటి వరకు ఎన్ని జన్మలు గడిచిపోయాయో ఏమో, ఇదే ఆఖరి జన్మేమో ఎవరు చూశారు? కాబట్టి ఇప్పుడే ఈ రోజు నుంచే ప్రయత్నం మొదలు పెట్టాలి. సరే, ప్రయత్నం చేశాము, మరి మన జ్ఞానం వచ్చిందా లేదా అని ఎలా తెలిసేది అనే సందేహం కూడా దానికి ఒక చిన్న పరీక్ష పెట్టాడు భగవానుడు. అటువంటి జ్ఞానికి వాసుదేవ సర్వమితి అంటే సర్వము వాసుదేవమయంగా కనపడుతుంది. వాసుదేవుడు అంటే వసుదేవుని కుమారుడు, కృష్ణుడు అని చాలామంది చెబుతారు. అది నిజమే. ఇక్కడ వాసుదేవుడు అంటే వాసనాత్ వాసుదేవస్య వాసితంతే జగత్రయం సకలభూత నివాసోసి శ్రీ వాసుదేవ నమోస్తుతే అంటే ఈ 3 లోకాలంతా నిండి ఉన్నాడు. ఈ 3 లోకాల్లో నివసించేవాడు సకల భూతాల్లో ఆత్మస్వరూపంగా ఉన్నవాడే అని అర్థం. ఈ భావన మనకు కలిగినప్పుడు మనం జ్ఞానులము అయినట్టు లెక్క. కాబట్టి రాగద్వేషాలు భేదభావాలు వదిలిపెట్టి అందరిలో పరమాత్మను ఆత్మస్వరూపుడుగా చూడగలిగితే మనం కూడా జన్మరాహిత్యాన్ని క్వాలిఫై అయినట్టే. అది ఈ జన్మలోనే కావచ్చు. కాబట్టి అందరం ఈ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుదాం.
మొదట్లో భక్తుడు దేవుడు గుడిలోనే ఉన్నాడు అని అనుకుంటారు. తర్వాత దేవుడు అంతటా ఉన్నాడు అనుకుంటాం. తర్వాత దేవుడు అందరిలో ఉన్నాడు అంటాం. తర్వాత దేవుడు తనలోనూ అందరిలోనూ ఉన్నాడు అంటాం. ఆఖరణ నేనే బ్రహ్మను అని అంటాం. అంతా బ్రహ్మమే అనే స్థితికి వస్తాడు. ఆ స్థితి మనకు ఇప్పుడే కలగవచ్చు, ఈ జన్మలోనే కలగవచ్చు, మనకు ఎన్నో జన్మల తర్వాత కలుగుతుంది అనబడే ఈ జ్ఞానం ఇప్పుడు ఈ జన్మలో కలుగుతుందేమో, ప్రయత్నిద్దాము. అటువంటి వారిని మహాత్ముడు, జ్ఞాని అని అన్నారు పరమాత్మ. ఈ స్థితికి రావటం చాలా కష్టం, దుర్లభం. అయినా మనందరం ఈ జన్మలోనే మహాత్ములు, జ్ఞానులు కావటానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడి నుంచి కృష్ణ పరమాత్మ భక్తిలో ఉన్న రకాల గురించి చెప్పాడు. భక్తి 2 రకాలు అని మనం తెలుసుకున్నాము. ఒకటి సకామ భక్తి, రెండవది నిష్కామ భక్తి. సకామ భక్తి అంటే దేవుడిని తన కోరికలు తీరటానికి ఉపయోగించుకోవటం, దేవుడితో బేరాలు ఆడటం. నాకు అది చేస్తే నీకు ఇది చేస్తాను అని మొక్కటం. అప్పుడు నేను వేరు దేవుడు వేరు అనే భేదభావంతో ఉంటాడు మానవుడు. రెండవది నిష్కామ భక్తి. ఇది దేవుని కొరకు భక్తి. నీవే తప్ప ఇతః పరం బెరుగా, నాకు నువ్వు తప్ప ఈ ప్రాపంచిక సుఖాలు అక్కరలేదు అనే భక్తి. ఆఖరు భక్తి నేను పరమాత్మ ఒక్కటే, వేరు కాదు, అహం బ్రహ్మాస్మి అనే తాదాత్మ్య భక్తి. మొదట సకామ భక్తి గురించి తెలుసుకుందాం. హరే కృష్ణ.